అందరికీ నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం, ప్రజా సంఘాలు మాట్లాడడం, ప్రతిపక్షాలు దీన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడం, నేషనల్ స్థాయిలో ఈ పోక్సో కేసు గురించి చర్చ జరగడం, బండి భగీరథ్ కేసులో పెట్టినటువంటి పోక్సో యాక్ట్లో చాలా కీలకమైన యాక్ట్ 51 విత్ రెడ్ విత్ 6 చాలా కీలకమైన యాక్ట్ ఇది పోక్సో కేసులో. సో ఏదేమైనప్పటికీ అన్ని రకాల ప్రయత్నాలు చేసిర్రు. బండి సంజయ్కి సంబంధించిన, బండి భగీరథ్కి సంబంధించిన అడ్వకేట్ నిరంజన్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేసిండు ఈ కేసులో భగీరథ్కి బెయిల్ తీసుకురావడానికి. కానీ కోర్టు కూడా రిజెక్ట్ చేసి పడేసింది. ఇందులో బెయిల్ ఇచ్చే అవకాశాలు లేవు, ఖచ్చితంగా పోలీసులకు సహకరించాల్సిందే, లొంగిపోవాల్సిందే అని చెప్పి కోర్టు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీంతో వేరే ఆప్షన్ లేక బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోవడం జరిగింది. నిన్ననే ముఖ్యమంత్రి దీని మీద స్పందించిండు. వేటీ న్యూస్లో పెట్టినటువంటి ఒక ఈవెంట్లో, కంక్లేవ్ ఈవెంట్లో ముఖ్యమంత్రి సైతం ప్రస్తావించిండు. అప్స్కాండ్లో ఉన్నాడు భగీరథ్, ఖచ్చితంగా బండి సంజయ్ తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాలి, అప్పుడే సరి అయిన నమ్మకం వస్తుంది, తగిన గౌరవం బండి సంజయ్కి దక్కుతుంది, మైనరా మేజరా అనేది ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి కేసు పోలీసులు తేల్చిన తర్వాత, అంటే ఈ అమ్మాయి మైనరే అని కేసు క్లియర్ కట్గా పోలీసులు తేల్చిన తర్వాత దీనికి ఒక తీవ్రమైన రూపం దాల్చింది. అందులో భాగంగానే కోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఇష్టపడలేదు, రిజెక్ట్ చేసింది. సో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున సరౌండింగ్ పరిధిలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించినాయి. ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన కుమారుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో చర్చ జరిగింది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైతే ఆ మైనర్ బాలికకు సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఆ మైనర్ బాలికకు కావచ్చు. అందులో భాగంగానే దీన్ని ప్రభుత్వానికి వాళ్ళు చెడ్డ పేరు ఎక్కడొస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్కి డీసీపీ, కూకట్పల్లి డీసీపీగా రితిరాజ్ గారిని పెట్టడం, తర్వాత పోక్సో కేసు నమోదు చేయడం, ఇదంతా కూడా ఒక సీక్వెన్స్, అంటే ఒక ప్రాసెస్లో భాగంగా ఇదంతా కూడా జరిగింది. అందులో భాగంగానే వేరే దారి లేక అన్ని దారులు మూసుకొని పోయినాయి. కాబట్టి మొత్తానికి బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నది ఏంటంటే దాదాపు 20 ఏళ్ళు జైలు శిక్ష పడవచ్చు భగీరథ్కి అని చెప్పి చాలామంది న్యాయ నిపుణులు, అడ్వకేట్లు చెప్తున్నారు. దీంట్లో ఇంకా తీవ్రమైన అలిగేషన్స్ ఉంటే లైఫ్ కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అంచనా వేస్తున్నారు. చూద్దాం, కోర్టు రిమాండ్లోకి తీసుకున్న తర్వాత ఆ కోర్టు ఏం డిసైడ్ చేయబోతుంది, భగీరథ్ తరపున న్యాయవాదులు, అడ్వకేట్లు ఏం వాదిస్తారు, ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశాలు ఉందనేది మనం ముందు రోజుల్లో చూడబోతున్నాం.